అందరికీ విష్ట వచ్చేసింది. మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. నిన్న రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా ఎట్లున్నదో కానీ సినిమా టికెట్ల రేట్ల మీదనే పెద్ద జంగ్ అవుతున్నది కదా. ఖుద్దు సినిమాల మంత్రే పెంచొద్దని చెప్పినా ఇనకుంట రేట్లు పెంచుకోవచ్చని మెమోలు జారీ చేస్తున్నారట అధికారులు. ఇదెక్కడి కథ అని ఒక వకీల్ సాబు కేసు వేస్తే పెంచిన అధికారులకు సొట్లు పెట్టిరట పెద్ద కోర్టోళ్ళు. పెంచాలని సర్కారోళ్ళు, పెంచొద్దని కోర్టోళ్ళు. ఏందో ఏమో పోన్లోళ్ళ. అయినా సినిమా అంటే మున్పటోళ్ళుగా 50 రోజులో 100 రోజులో ఆడే కాలం కాదు కదా. వారం 10 రోజులలోనే పెట్టిన పెట్టుబడి పోను లాభాలు కూడా రావాలని సినిమా తీసేటోళ్ళు చూడబట్టే. అందుకే ఈ కథ అంతా. సరే అదట్లా పెడితే ఇవాళ స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దామా. పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి పండుగకు అర్థం చెప్పిండు పవన్ సార్ ఇవరంగా. రోడ్ల మీద రీల్స్ చేసిన ఎమ్మెల్యే ఓవర్ నైట్ స్టార్ అయిండు ఒక్క దెబ్బకే. ఆడోళ్లను సకినాలు చేయనిస్తలేవట కోతులు, కట్టెలు పట్టుకొని కావలి డ్యూటీ చేస్తున్నారు మొగోళ్ళు. కాలం కలిసి రాకుంటే తాడే పామై గరుస్తుందంటే ఏందో అనుకున్నాం కానీ పంకపాటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సార్కి అది సీదా అనుభవం అవుతుందట. వల్ల పూలేసి ఊరేగించిన వాళ్ళే ఇప్పుడు గేట్లు పెట్టి తమరెవరండి, ఎవరి తాలూకా, మా ఇలాకాల మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి అని గజని లెక్కనే మాట్లాడుతున్నారట. నా నియోజకవర్గంలో అన్ని తీర్ల అభివృద్ధి ఉండాలని నిధులు మంజూరు చేపించి అన్ని కట్టితే నేను కట్టించిన వాడి దగ్గరికి నన్నే ఓనియకుండా కాళ్ళల్లో కట్టి అడ్డం పెడతారా అని సారు నారాజు అవుతుండు. భగోని పంచాంగం అడిగితే మధ్యాహ్నం మరణం అన్నట్టు చేస్తున్నారట కదా కర్నూలు జిల్లా డోన్ల అధికారులు. సారు మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ నుంచి నిధులు పట్టుకొచ్చి డోన్ల టీటీడీ కళ్యాణ మండపం కట్టించిండు. ఇక వాళ్ళ సర్కారు పోయి కూటమి సర్కారు వచ్చే కదా ఇప్పుడు. అయితే అప్పటికే కళ్యాణ మండపం కట్టుడు ఒడిచినా ఇంకా రిబ్బన్ గుంజి ఓపెనింగ్ చేస్తలేరట. ఏడాదైనా టీటీడీ కళ్యాణ మండపాన్ని ఎందుకు పడావు పెడుతున్నారు, లేని కాడ లేనే లేదు, ఉన్న కాడ ఎందుకు ఇట్లా చేస్తున్నారని అధికారులను నిలదీస్తేందుకు పోతే అప్పులోళ్ళు ఇంటికి వస్తే ఇద్దరు ఆలమలు లొలి పెట్టుకున్నట్టు అధికారులు గేటుకు తాళం పెట్టేటో వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఇట్లా చేసుడు ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా గిట్లనే డోన్ మున్సిపల్ పార్కులో వాకింగ్ కోసం పోయిండు సారు. ఇక సారు లోపలికి రాకుండా తాళాలు వేసుకొని పోయారు మున్సిపల్ అధికారులు. ఇక అప్పుడు కూడా పార్కులో నడవనీయకుంటే దేవుడే ఇచ్చాడు గల్లీలు కొని ఇంకా పార్క్ ఎలా అందులో వాకింగ్ ఎలా అని వైరాగ్యంతో పాట పాడుకుంటా గల్లీలలో వాకింగ్ చేసి కూటమి లీడర్ల మీద కుత ఉడికిపోయిండు. ఇక ఇప్పుడు కూడా గట్లనే చేస్తుండే వరకు సారు నొచ్చుకుంటున్నాడు పాపం. తయారైన వాటిల కుప్ప మీద వచ్చి కూర్చున్నట్టు నేను నిధులు మంజూరు చేపించి నేను దగ్గరుండి అభివృద్ధి పనులు చేపించిన వాటి లోపలికి నన్ను పోనీయరా, గింత అన్యాయం ఏడని ఉంటదా, నేను ఏడజులే గిట్ల చేసుడని బుగ్గన సారు బగ్గం అంటున్నాడు. మీరు చెయ్యరు, చేసిన వాళ్ళని చూసోరువరా అని తాళం బలగొట్టైనా లోపలికి పోతా దమ్ముటి ఆపురని అధికారులకు అక్కడి లీడర్లకు సవాల్ చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కట్టిన కళ్యాణ మండపాన్ని సందర్శించడానికి రావడం జరిగిందనమాట. తమాష తెలిసిన మీకు, అసలు ప్రజలందరూ కూడా చూడలేదు. ఇది ఎక్కడ ఉండదు, తాళాలేసే సంస్కృతి. 2022, 23లో 23, 24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరంగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఈ రోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిచి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది. మరి బుగ్గన సారు పోయి చూస్తే సృష్టి చేసినట్టు అవుతుందా ఏంది అక్కడ అధికారులకు? ప్రజలకు ఉపయోగపడితే పాడైపోతుందని కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కళ్యాణ మండపాన్ని పడావు పెట్టి బల్లులు ఎలుకలకు ఆశ్రమం చేద్దామనే ప్లాన్ వేసుకున్నట్టున్నారు కదా మరి డోన్ అధికారులు. ఫుల్ టైం పాలిటిక్స్ చేయదలుచుకున్న సినిమా యాక్టర్లు, బిజినెస్ మెన్లు చాలా మంది నటనకు పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రజాసేవల మునిగి వాళ్ళ లోపటున్న ఆర్టిస్టులను అనగదొక్కేస్తుంటారు. కానీ దానికి రివర్స్లా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుండే ఏపీలో ఒక ఎమ్మెల్యే సారు. తన లోపట దాక్కున్న కళాకారుణ్ణి బయటికి పట్టుకొచ్చి అటు పాలిటిక్స్ ఇటు పర్ఫార్మెన్స్ని మస్తు బ్యాలెన్స్ చేసుకుంటా తన కళా జీవితానికి తగినంత న్యాయం చేస్తున్నాడు. ఇంతకు ఎవలా ఎమ్మెల్యే గారు, ఏంది ఆయన బయట పెడుతున్న టాలెంట్ అంటే, అరే ఎవరండి రాజకీయ నాయకులంటే నటనకు కళా ప్రదర్శనలకు దూరంగా ఉండాలని నిర్ణయించేటోళ్ళు? ఎవరా అంట అసంటోళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే గారి టాలెంట్ చూసి మాట్లాడురు చూస్తా. సారు మీరు స్టార్ట్ చేయరి. 1 2 3.
సుశీర్రా ఏపీ చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ సారు రీల్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో దురంధర్ సినిమా ఎఫెక్ట్ ఇంకా పోలేనట్టుంది సార్ మైండ్లకెళ్ళి. అయితే జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణానికి పోతుంటే గ్రీన్ ఫీల్డ్ హైవే మూసేసిరని తెలిసి కార్లు రివర్స్ తిప్పుకునేటప్పుడు అందరం కలిసి ఇక్కడ రీల్స్ చేస్తే బాగుంటది కదా అని ఎంటొచ్చిన వాళ్ళందరినీ కాళ్ళకెళ్ళి దించి గిట్లో రీల్స్ వీడియో చేసిండు సారు. ఆగి ఒక్క రీల్ వీడియో చేయగానే టాలెంట్ పర్ఫార్మెన్స్ ట్రెండింగ్ అని చాలా బిల్డప్ ఎత్తున్నారు కదా మీరు కూడా అని అనుకుంటున్నారేమో. అయితే ఇది కూడా చూసేరి. వారేవా మస్తు ఎత్తుండే. మొన్న జనవరి 1 నాడు ఇట్లా సింధులు దొక్కిండు సారు. ఇక అదంటే గుంపుల గోవింద్ అన్నట్టు చేసే వరకు గుర్తింపు దక్కలేదు కానీ లేటెస్ట్గా హైవే మీద చేసిన ఈ రీల్ వీడియోనే మస్తు వైరల్ అవుతుంది. లక్షల లైకులు వేలల కామెంట్లు వస్తున్నాయట సార్కు. చూసిర్రా, పాలిటిక్స్ చేసేటోళ్ళు పర్ఫార్మెన్స్లకు దూరంగా ఉండాలని ఇంకెవరన్నా అంటారా? ఈ సార్ టాలెంట్ చూస్తే ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటేనా రోజుకో 4 రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడతాడు కావచ్చు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎమ్మెల్యే అయ్యుండికి డాన్స్ లేంది, సింధులేంది రోడ్ల మీద, ఈ వీడియో లేంది అని మూతులు 30 వంకర్లు తిప్పి ఎక్కిరిచ్చి ముక్కిరుస్తున్నారట. ఏందో వాళ్ళ చాదస్తం కాకుంటే కళాకారులను అస్సలు ఎంకరేజ్ చేయరు చూడు. ఎవలేమన్నా మంచిదే, మీ లోపడున్న కళాకారుణ్ణి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చి టాలెంట్ను బయట పెట్టుకోరి సారు, ఆల్ ద బెస్ట్ అని సారు అభిమానులు కూడా కోరుకుంటున్నారట చాలా మంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ ఇంట్లోకినా పైసల మిషన్ ఉన్నదా ఏంది అని అనుమానం వస్తుంది మస్తు మందికి. ఆర్బీఐ వాళ్ళకు తెలియకుండా సారు పైసలు ప్రింట్ వేస్తుండా, లేదంటే సారోళ్ళ ఇంటి పేరట్లు ఏమన్నా పైసలు కాసేసేట్టుందా? ఎందుకు అట్లా అంటారా? ఆరారే ఏడ చూడుర్రి పలారం పంచినట్టే సారు పైసలు పంచుడే పంచుడు. సారు జాతరకు పోయిండు, ఇక ఆడ జేబులో ఇంత దొడ్డు పైసలు కట్ట పట్టకపోతే అదెంత సన్నమైందో చూస్తే ఎట్లిస్తుర్రు సారు గట్లా అనుడు పక్క. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ సాంస్కృతిక శాఖ మంత్రి కాలే గాని అయితే ఈ పాటికి పండుగల సంస్కృతే మారుతుండేనేమో. అవో గాతీర్ల భక్తి కార్యాలు పండుగలు జాతరలు జరిపిస్తుంటాడు సారు. సంగారెడ్డి టౌన్లో అయ్యప్ప పడిపూజకు పోయి సార్ ఎట్లా ఎగిరిండో చూడురి. రేపులేని బుల్డోజర్ని నన్ను ఆపాలని చూస్తే కపాలం దొక్కేస్తా అన్నట్టే సిగమూగిండు కదా సారు. ఆడ పడిపూజ గాదిరిపడి పాదాలు నుంచేదాకా ఎగిరిండా. ఇక సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు కాడైన సౌడమ్మ తల్లి జాతరకు పోయిండు. ఇక చూడురి సారు జాతరకు ఓడాల్సిన షాయ గిలాస చుట్టూ చీమలు చేరినట్టు చేరిరు బిచ్చమెత్తుకునేటోళ్ళంతా. సారు జేబులకు వెళ్ళి నోట్ల కట్టలు తీసుడు. అడిగిన వాళ్ళందరికీ శివాజీ సినిమాల రజనీకాంత్ సార్ ఇచ్చినట్టు లెక్క పెట్టకుండా 500 నోట్లు బొచ్చలేసుడు. ఇగో ఇదే నడిచింది. ఇక పూలు అమ్మేటోళ్ళు కనిపిస్తే వాళ్ళ తాని ఓవుడు, పూలాన్ని కొని ఆడున్నోళ్ళకి ఇస్తే వాళ్ళంతా ఎగబడి తీసుకునుడు. మళ్ళా చిలుకలు బత్తీసలు జిలేబీ దుకాణం కాడికి పోయి దుకాణం పైన తానున్న జిలేబంతా కొన్నాడు. పొట్లం కట్టించుడు, పోటీలు పడి చేయి చాచిన వాళ్ళు అందరికి ఇచ్చుడు. ఇగో ఇదే నడిచింది. ఇక జాతరలు అడుగు పెట్టినప్పటి సంధి మళ్ళా కారెక్కి వాపసు పోయే వరకు సారు జేబులో పెట్టుకొచ్చిన 500 రూపాయల కట్ట మొత్తం పుట్ట అయిపోయింది. ఇక దాన కార్యాలు అయిపోయినాక దర్శనం చేసుకుని ఒగ్గోళ్ళ పాటలిని వాళ్ళతోటో దరివేసిండు సారు. యూత్ ఏమో సార్ తోటి సెల్ఫీలు దిగతందుకు ఎగబడ్డారు. జగన్న సారు పైసలకు పగ్గమేయకుండా బగ్గ ఖర్చు పెడతాడని ఎరుకున్న ముచ్చట్నే గాని ఖర్చు తగ్గియాలని మేడం పర్సు చూడదనుకుంటా పాపం అని అనుకోబట్టిరట. ఇక సారు పంచుడు చూసిన జాతరల భక్తజనం.
పండుగ వస్తుందంటే వారం రోజుల ముందే మూకుడు పెట్టి మురుకులు అప్పాలు సకినాలు దేవుతుంటారు మన ఆడోళ్ళు. పండుగ ముందు చేసిర్రంటే పండుగ అయిపోయినాక వారం 10 రోజుల దాకా ఆకలైనప్పుడల్లా అవే నవ్వులుతుంటారు. ఇక తినేటోళ్ళు మంచిగానే తింటారు కానీ చేసేటోళ్ళకే ఉంటుంది తిప్పలా. చేతులు ఓంగా మురుకులు పావులు ఒత్తాలి, నడుములు ఓంగా గంటల గంటలు కూర్చొని సకినాలు పోయాలి, అప్పాలు తేవాలి. అయితే పిండి వంటకాల తయారీ డ్యూటీ మొత్తం ఆడోళ్ళకే పడుతుంటుంది కదా నోళ్ళ. కానీ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మాత్రం మగోళ్ళకు కూడా పండుగ స్పెషల్ డ్యూటీలు పడుతున్నాయి. అగో గట్లెట్లనో మరి. పండుగ పూట మూకుడు పెట్టి మురుకులు సకినాలు అప్పాలు దేవుడే కష్టమంటే దానికి తోడు కోతులతోటి కొత్త కొత్త కష్టాలు వస్తున్నాయి కదా మనోళ్లకు. ఇక చూడు ఓ దిక్కు ఆడోళ్ళు సకినాలు మురుకులు దేవుతుంటే మొగోళ్లకు కట్టెలు పట్టుకొని నిలబడి కావాలి కాసే డ్యూటీ ఎత్తున్నాయట ఖానాపూర్లా కోతులు. ఇంటి లోపల కూర్చొని చేసుకునేటి కాదాయే, బయట కట్టెల పొయ్యిలు పెట్టి చేస్తుంటారు ఊర్ల పంటి ఎక్కువ. నూనె కడాయి దగ్గర దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కానీ చీరలు చెద్దర్లు వరిసి సకినాలు పోస్తుంటే అవి ఆరుడే ఆల్చం అన్నట్టు వచ్చి అందకపోతున్నాయట, ఆగమాగం చేస్తున్నాయట. ఆ కోతులకు కావాలంటేనే సకినాలు చేసుకుంటూ లేకపోతే లేదు. అవి ఎక్కపోతాయో ఏం ఆగం చెప్తాయో అని భయం పడుతుంది. పోనీ అవేమన్నా వచ్చి కడుపు నిండా తింటాయా అంటే అట్లా కూడా ఏం లేదు, వాటికనే వచ్చి చెడగొడుతున్నాయట. ఇక్కడ మాకు కోతుల బిడ్డ చాలా ఉంది. ఇప్పుడు మాకు సంక్రాంతి సకినాలు చేసుకోవాలంటే కనీసం ఇంట్లో ఒక 5-6 ఉండాలి. అందులోనూ మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మగవాళ్ళు లేకపోతే సకినాలు అనేటిగానే కావు. ఇక ఏడ మీద పడి గరుస్తాయోనని ఇళ్ళ మగవాళ్ళకు స్పెషల్ డ్యూటీలు వేసిరు ఇట్లా ఆడోళ్ళు ఖానాపూర్లా. సంక్రాంతి అంటేనే సకినాలు ఫేమస్, కానీ ఇక్కడ కోతులే ఫేమస్ అయిపోయినాయి మా సకినాల కంటే. కాబట్టి మాకు ఈ కోతుల నుంచి చాలా విముక్తి చేయాలని ఈ గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఇన్నరా పండుగ సంబరం లేకుంటే ఎత్తున్నాయట కోతులు. అందుకే కుచ్ పానా హైతో కుచ్ కోనా హై అన్నట్టు సంక్రాంతి పండుగ సకినాలు తినాలంటే కోతుల కావాలి తప్పదు మరి. కోతులు బాగా ఘోరం చేస్తున్నాయి, మనిషి ఉండగా కూడా దొరుకుతున్నాయి. కోతుల మీద పడుతున్నాయి, గీరుతున్నాయి. పిల్లగాళ్ళ చేతులు ఏది ఉంటుంది ఎత్తుకపోతున్నాయి. పిల్లగాళ్ళు భయపడుతుండ్రు. ఈ వీటిని తీసుకుపోండి. కానీ చిన్నగా మెల్లగా రాను రాను కోతుల సమస్య పెద్ద పెద్దగానే తయారైతుంది కదా. ఊర్ల పొంటి చలికాలం పూట తెల్లారంగానే ఓ దిక్కు చిక్కగా మంచు కురుస్తుంటే కిక్కి 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 అనుకుంటా కూతలు పెడుతుంటే రామశిల్కలు దండుకు దండే జట్టుగట్టి అటు ఇటు తిరుగుతుంటే మీదికి చూస్తుంటాయి. ఇక జామ చెట్లకు దూరగా ఆయిలుంటే చాలు నిమ్మలంగా వచ్చి వాల్స్గా తింటుండే. ఇక శిల్క కొట్టిన జామ పండ్లు తీయ ఉంటే అని తింటుంటే చిన్నప్పుడు. కానీ ఇప్పుడు శిల్కలు లేవు, ఆ కీకలు లేవు. అయినా ఎట్లుంటాయి ఇట్లా వందల శిల్కలను దేశాలు దాటిస్తుంటే. చూసిరా ఎన్ని రామశిల్కలు ఉన్నాయో సంచిలా. ఒక్క సంచే కాదు 7-8 సంచులు ఉన్నట్టున్నాయి మొత్తం. 400 శిల్కలట. ఎడబట్టుకొచ్చిండో ఎట్లా పట్టిండో గానీ ఈ బద్మాషోడు పశ్చిమ బెంగాల్కి వెళ్ళి హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు బండ్లే యూపీ దిక్కు వస్తున్నట. వారణాసి కాడ రైల్వే పోలీసు వాళ్ళు దొరకబట్టిరు. వీని పేరు జాహీద్ అట. ఎవరికి అమ్ముకుంటాను తీసుకోబోతుండో ఇంకా చెప్పలేదట. వాటికి ఎట్లా చెప్తాడు, 4 సరుకులు ధరిస్తే నోరు దానంతట అదే తెలుసుకుంటది. ఈ చిలుకలను బయట దేశాలకు పంపిస్తారని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఆ కొనుక్కునేటోళ్ళు సాదుకుంటారో కోసుక తింటందుకేనో గానీ లక్షల రూపాయల విలువ చేస్తాయట ఇవి. రైలు బండ్ల కొంట పోతుంటే కీస్ మన సప్పుడు అవుతుంటే తోటి ప్యాసింజర్లు చూసి పోలీసు వాళ్ళకి చెప్పిరట. ఇక అట్ట దొరికింది కానీ అదే కార్లనో ట్రక్కులనో వేసుకొని పోతే దొరకపోవునేమో. అట్లా ఇప్పటిదాకా ఎన్ని పిట్టలను దాటిచ్చిండో ఈ దగులుబాజిగాడు. అప్పట్లో భక్తరామదాసు ఒక్క శిల్కను బోన్లేసి సాదుకున్నందుకే జైల్లో పడ్డాడట. మరి గిన్ని వందల శిల్కలను పట్టుకొని దేశాలు దాటిస్తున్న ఈ బద్మాషోని ఎన్నేళ్ళు జైలు ఎత్తే సరిపోతుంది? మినిమం 20 ఏళ్ళన్నా లోపటేయాలని కోరుకుంటున్నారు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ఇక ఇట్లా పట్టుకపోయి స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఊర్ల పండి చిలుకలే పెద్దగా ఊపడతలేవు ఈ నడమైతే. విఆర్టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.